నమస్కారం మర్యాద గారు. అయ్యా నమస్కారం అండి. సార్, ఉమెన్స్ డే మార్చి 8న దీని విశిష్టత భారతదేశంలో భాజపా ప్రభుత్వం మహిళా శక్తిని ప్రదర్శిస్తూ రిపబ్లిక్ డే ఉత్సవాన్ని కూడా ఈ ఆ అమృత్ కాల్ సమయంలో ఏర్పాటు చేసుకున్న కాలం ఇది. దీని ప్రాముఖ్యత గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారండి. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు మీకు, మీ బృందానికి, తర్వాత మీ ప్రేక్షకులకి అందరికీ. మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 థీమ్ ఒకసారి మనం గమనిస్తే, ఇది ఈ ఉమెన్ కి సంబంధించినటువంటి వాటి పథకాల్లో లేదా విధి విధానాల్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్ కి మహిళా సాధికారత పెరిగేదాని కోసం కష్టపడటమే, లేకపోతే ప్రణాళికలు రచించుకొని జయప్రదం చేసుకోవటమే, విజయాలు పొందటమే దీనికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే దేశ ఆర్థిక ప్రగతికి మహిళల ముందడిగే కీలకం. అవును, ఇది ఆ థీమ్ యొక్క ఉద్దేశం. అయితే పేరుకి మనం ఆకాశంలో సగం అంటాము, సృష్టికి మూలం మగువే అని కూడా అంటాం. కానీ వాస్తవంగా మరి సమాజంలో ఇప్పుడు జరుగుతున్న చూస్తే వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం లేదండి. వాళ్ళకి నిరుత్సాహం వచ్చేదానికే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవునండి, కరెక్ట్. పార్లమెంట్ లో 1/3 బిల్లు పాస్ అయింది కానీ ఇంకా అమలుకు నోచుకోలేదు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా స్త్రీలు ఆర్థిక రంగంలో ప్రగతి సాధించేందుకోసం, పురోగతి కోసం ఏదైతే చర్యలు తీసుకోవాలో అందరూ కలిసి దానికోసం మరి ప్రయత్నాలు చేయాలి. దేశం ప్రగతిలో పోవాలంటే మహిళా సాధికారత మీదనే అది ఆధారపడి ఉందండి. దానికేమి ఇప్పుడు రైతులకు ఎట్లా మనం అంటామో, రైతులు కనుక బాగుంటే దేశం బాగుంటుందని, మహిళా సాధికారత వల్లే దేశ ప్రగతి అనేది సాధించవచ్చు. అంటే దేశ ప్రగతే కాదండి, దేశ శ్రేయస్సు కూడా దాని వల్లనే ఉంటుంది అని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఆర్థికంగా మహిళలు బలోపేతం అవడానికి ఆర్థిక రంగంలో వాళ్ళు కీలకమైనటువంటి చర్యలు చేపట్టేదానికి విధి విధానాలు ముఖ్యం. ఆ విధి విధానాలన్నీ తయారు చేసేదానికి, పాలసీ డెసిషన్ తీసుకునేదానికి ప్రపంచంలో జనాభాలో సగం మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పొలిటికల్ పవర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ 1/3 అది ఎప్పుడు ముందుకు వస్తే మరి అప్పుడే ఎక్కువ న్యాయం జరగద్దని చెప్పొచ్చు. మరి ప్రతి 1000 మంది పురుషులకు 1200 మంది 120 మంది మహిళలు ఉన్నారట స్టాటిస్టిక్స్ ప్రకారం. కాబట్టి 9% అక్షరాస్యత ఉన్నిందండి ఒకప్పుడు, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. అది ఇప్పుడు 77% వెళ్ళిపోయిందంట. మరి ఇవన్నీ మనం గమనించి చూస్తే కొన్ని సాంప్రదాయాలు గాని లేదా కట్టుబాట్ల గోడల మధ్య ఉండి ఉపాధి కోసం గడప దాటే పరిస్థితి లేని రోజుల నుంచి ఈ రోజు సిటీస్ లో చూసుకుంటే అందరూ పనులు చేస్తున్నారు. అంటే అయితే ఇక్కడ ఒకటి, ఆ పని చేసే దగ్గర అనేక ఇబ్బందులు వాళ్ళు ఇదివరకు పడేవాళ్ళు, ఇప్పుడు కూడా పడుతున్నా కానీ కొంచెం తగ్గిందండి. ఆ వేతనాల్లో కూడా తేడా వచ్చిందండి. సమానంగానే వేతనాలు ఇస్తున్నారు ఇప్పుడు, వ్యత్యాసం లేకుండా. లైంగిక వేధింపులు కూడా చాలా వరకు తగ్గినాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఆర్థిక రంగంలో మహిళల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా విధి విధానాలు చేపట్టాలని, వాళ్ళ మహిళా సామర్థ్యాన్ని పెట్టుబడిగా పెట్టి దాని ద్వారా ఎకనామిక్ గా కంట్రీ డెవలప్ అయ్యి దేశ ప్రగతి శ్రేయస్సు పొందాలని చెప్పి మనం ఆశిద్దాం. అయితే మన దేశానికి ఒక ప్రత్యేకత ఉందండి.
మన దేశంలో ప్రత్యేకత ఏంటంటే మనం స్త్రీల్ని ఎక్కువ గౌరవిస్తాం. అవును. గంగా నదిని గంగామాత అంటాం, ఉమ్. భారతదేశాన్ని భారత మాత అంటాం. అవును. అట్లా ఆ, ఎక్కడ చూసినా ఏమి చూసినా భూమిని కూడా భూమాత అంటాం. ఉమ్. అంటే తల్లిగా మనం అంతేకాదండి, ఎవరైనా స్త్రీ కనబడితే ఏమ్మా బాగున్నావా అంటారు, అమ్మా అంటున్నాం. ఉమ్. ఏమ్మా బాగున్నావా అని చెప్పే సాంప్రదాయము సంస్కృతి మనకు ఉందండి. ఉమ్. అంతేకాకుండా మనకు చరిత్ర కనుక చూస్తే ఉమ్. బయటికి అన్నమయ్య పేరు వచ్చినా ఉమ్. అన్నమయ్య భార్య కూడా తిమ్మక్క ఏదో పేరుందండి ఆమెది. ఉమ్. ఆమె కూడా చాలా రాసిందండి. ఉమ్. చాలా ఆ, మరి ఆ, పద్యాలు కవితలు అవన్నీ రాసింది. ఉమ్. అట్లే రెండో పులకేసి భార్య ఉమ్. ఆమె కూడా చాలా గొప్ప ఉందండి. సంస్కృతంలో ఆమె పేరు రెండో పులకేసి కోడలండి, విజనిక. ఉమ్. ఆమె సంస్కృతంలో మరి పుస్తకాలు రాసిందట ఉమ్. అప్పట్లోనే. ఆ కవయిత్రి అంట. అంత ఎందుకండి, వీరనారీమణులు స్వాతంత్ర యుద్ధంలో ప్రాణాలను సైతం తెగించి ఎంతో మంది, ఝాన్సీ లక్ష్మీబాయి గాని అట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి మన దేశంలో వచ్చేటప్పటికే మనకు ఇటు దుర్గా దేశపాయి ముక్ కానీ, కందుకూరి రాజ్యలక్ష్మి కానీ, వీళ్ళందరూ, కందుకూరి రాజ్యలక్ష్మి అయితే తన భర్తను ఎంతో ప్రోత్సాహం చేసి వీరేశలింగం పంతులు గారిని, ఆయన పేరు బయటకు వచ్చినా ఆమె కూడా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటు తిమ్మక్క, సరోజిని నాయుడు, ఇప్పుడు తిమ్మక్క అంటే నేను నాకు చెప్పాను మీకు, తాళపాక అన్నమాచార్యుల భార్య, ఆ మంచి కవయిత్రి. ఇట్లా అనేక మందిని మన దేశంలో మరి పురుషులు స్త్రీలు సమానంగా ఉండే విధంగా చేశారు. కానీ కొంతమంది స్వార్థపరులు వాళ్లకున్నటువంటి ధనబలం కానీ లేకపోతే ఏదైనా కానీ ఆ బలాన్ని మరి వాడుకొని వీళ్ళని రానియడం లేదు. అయితే ఆత్మస్థైర్యంతో ఆడవాళ్ళు ఒక అడుగు ముందుకేసి మరి వాళ్ళకి ఎదురయ్యేటువంటి అనేక ఇబ్బందుల్ని, కష్టాలని పక్కన పెట్టి కనుక ముందుకు కనుక వాళ్ళు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన దేశం వేద కాలంలో మన దేశంలో స్త్రీలు అనేవాళ్ళు, మహిళలే అగ్రస్థానంలో ఉన్నారండి. ఇంటి పెత్తనం నుంచి ఇంటిళ్ళ పాదికి ఆధారం ఆమె. మరి అన్ని విషయాల్లో ఆ మాటే వేదంగా నడిచింది. ఆనాడు పురుషులతో సమానంగా చదువుకున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో వాదించి నెగ్గి వాళ్ళ ఘనతని ప్రూవ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజున్న పరిస్థితి మారాలంటే సమభావనతోనే సాధికారతని మనం సాధించవచ్చు. నేను కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఆ స్టాటిస్టిక్స్ మీరు చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా సమిష్టి కృషి అవసరం అని అంటారండి. సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్త్రీలకు కూడా ఆర్థిక స్వాతంత్రం అనేది రాదు అని మీరు అంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ మనం చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్లలో ప్రతి ముగ్గురులో ఒకరు శారీరకంగా, మానసికంగా సన్నిహితుల నుంచే హింస ఎదుర్కొంటున్నారట. సన్నిహితుల నుంచే, అది బంధువులు అయి ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు అయి ఉండొచ్చు. శారీరక మానసిక బాధ వాళ్ళు పడుతున్నారంట. 15 నుంచి 24 ఏళ్ల వయసు యువతుల్లో 16% ఇటువంటి హింసను ఎదుర్కొంటున్నారంట. అంటే వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు బయట వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు వల్ల కాదండి, తెలిసిన వాళ్ళ వల్లనే. అందువల్ల
కొంత ఎడ్యుకేషన్ అవసరం ఇప్పుడు. ఆ, అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్, 2022లో ఉమ్, ఈ విధంగా తన్నితల నుంచి బాధపడిన వాళ్ళల్లో ఉమ్. కంప్లైంట్ కూడా 40% ఇచ్చారట. అయ్యో. కనీసం కంప్లైంట్ కూడా 40% స్త్రీలు మాత్రమే ఇచ్చేదానికి కారణం ఏంటంటే ఉమ్, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు. ఉమ్, కోర్టులో కేసు పెట్టి కేసులో గనక నడపాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయంట. ఉమ్, తర్వాత కుటుంబ సభ్యులు సహకరించడం లేదు. ఉమ్, ఆ బాధితురాలకి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. ఉమ్, బాధితురాలకి న్యాయ సలహా లేదు. ఉమ్, దీనివల్ల స్త్రీలు కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్, ఇంకో వాస్తవం చెప్తున్నానండి. భారతదేశంలో ప్రతి గంటకి 50 మందికి పైగా మహిళలు నేరాల బారిన పడుతున్నారట. ఉమ్. సుమారు 50 మంది మహిళలు. అదే. అంటే 0.2% ఖర్చు పెడుతున్నారంటండి అలాట్ చేసినటువంటి అమౌంట్ ని. ఆహా. ప్రభుత్వాలు ఉమ్, ఆడవాళ్ళకి ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారో, లేకపోతే ఫండ్స్ స్పెండ్ చేయమని అలాట్ చేస్తున్నారో రక్షణ కోసం ఉమ్, నిధులేమో కేటాయిస్తారట. ఉమ్, కానీ ఒక 0.2% ఖర్చు పెడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఉమ్. ఈ స్టాటిస్టిక్స్ అందుకోసం మీకు చెప్తున్నా నేను. కేవలం దాన్ని ఎందుకు స్పెండ్ చేయడం లేదంటే ఉమ్, ఆ డబ్బుని ఇతర దానికి ఇంకో దానికి ఉపయోగించుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అనుకోండి, అక్కడ సంక్షేమ పథకాలు అనేది, లేకపోతే ఏదో ఒక పద్ధతిలో రక్షణ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఉమ్, 0.2% మాత్రమే భారతదేశంలో ఖర్చు పెడుతున్నారంటే అబ్బా. స్త్రీల యొక్క రక్షణకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దానికి ఇవ్వటం లేదని మనకి తెలిసిపోతుంది. తెలుసు. ఆ, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఉమ్, చాలా మంది ఆడవాళ్ళలో అప్పుల పాలైపోయారండి. చాలా మంది అప్పుల పాలైపోయారు. ఉమ్, అదొకటి. ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య జరిగే యుద్ధాల వల్ల ఉమ్, ఎక్కువ నష్టపోయింది స్త్రీలట. ఆ, స్త్రీలు చాలా బాధలు పడుతున్నారంట. ఆ, 2025 నాటికి ఉమ్, 75% దేశాల్లో ఉమ్, ప్రభుత్వ వ్యయాలు భారీగా తగ్గోసుకుపోతున్నాయంటున్నారు. ఉమ్, అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండదు. ఆ, 2025కే ఆ, సుమారు 75% ఇప్పుడు మనం ఏదైతే బడ్జెట్ చూపిస్తున్నామో ఉమ్, ఆ బడ్జెట్ లో 75% తగ్గిపోయే అవకాశం ఉందంటే అప్పులు పాలైపోయి అచ్చా, అచ్చా, అచ్చా. 2025కి ఉమ్, మొత్తం ప్రపంచంలో సంగతి చెప్తున్నానండి. ఉమ్, అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే అన్ని ఉండి కూడా 0.2% ఖర్చు పెడుతున్నారంటే ఉమ్, మరి మహిళలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఉమ్. చాలా ప్రభావం రాబోయే రోజుల్లో ఉంది. ఉంటుంది. 7.5 కోట్ల మంది ఉమ్, స్త్రీలు 2020 నుంచి 2024 వరకు ఉమ్, స్త్రీలు పేదరికంలోకి వెళ్ళిపోయారంటండి. ఉమ్, మరి రాబోయే రోజుల్లో ఉమ్, ఇలాగే కొనసాగితే ఉమ్, 2030కి వాళ్ళ అంచనా ప్రకారము ఉమ్, 34.2 కోట్ల మంది ఉమ్. స్త్రీలు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారట. చాలా. అదే జరిగితే ఉమ్, మరి అదే జరిగితే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ, ఈ మహిళలకు కేటాయించి అంటే ఒక వంతు మొత్తం సీట్లలో 1/3 వంతు ఏదైతే సీట్లు మహిళలకు కేటాయించారో ఉమ్, అది గనక తొందరగా ఆ చట్టాన్ని త్వరగా గనక అమలు చేయకపోతే ఆ, విధి విధానాల్లో వచ్చే మార్పు వల్ల ఆ, ఈ స్త్రీల యొక్క ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మళ్ళీ వాళ్ళకి రక్షణ కూడా ఉమ్, సంపూర్ణంగా ఉమ్, వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉమ్, కులమత జాతి భేదాలు లేకుండా ప్రతి వాళ్ళు కూడా సమిష్టి కృషితోటి మహిళల వెనకబాటుతనాన్ని ఆ, పూర్తిగా రిమూవ్ చేసేదానికి చాలా చర్యలు తీసుకోవాలండి. ఆ, దాంట్లో ఉమ్, ముఖ్యంగా చేయాల్సిందంటే ఉమ్, కేవలం చదివి చెప్పడమే కాకుండా
ఉమ్, ఈ బాలికలకి వాళ్ళకి ప్రతిభ గల వాళ్ళకి ఉమ్, నైపుణ్యాల్ని ఉమ్, కొంత మెరుగుపరిస్తే ఉమ్. వాళ్ళకి నిజంగా ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. సరే. అప్పుడు ఉపాధి అవకాశాలు వాళ్ళకి ఏర్పడతాయండి. ఆ, అంటే వ్యవసాయంతో పాటు మరి వ్యాపారం, సాంకేతిక రంగాల్లో కూడా ఉమ్, ఈరోజు స్త్రీలు చాలా ముందుకు వచ్చున్నారు కాబట్టి ఆ, వాళ్ళకు కొంత ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరిగేదానికి ఉమ్, ఆ చాలా అవసరం ఉంది. ఇక్కడ మీకు చివరగా నేను ఉమ్, మన మహిళా కార్యకర్త గ్లోరియా స్టెనెమ్ అని ఆమె చెప్పింది ఒకటి చెప్తాను మీకు. ఉమ్, ఆమె ఏమనిందంటే, ఉమ్, సమానత్వం కోసం మహిళలు చేసే పోరాటము ఉమ్, అది కేవలం స్త్రీవాదులు వాళ్ళకి సంబంధించిందే కాదండి, ఉమ్, లేదా స్త్రీలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చేసే పోరాటం కాదు అది. ఉమ్. అది మానవ హక్కుల గురించి శ్రద్ధ వహించే అందరి సమిష్టి కృషికి సంబంధించింది. అది కాబట్టి అది మానవ హక్కుగా మనం గమనించాలి. బాగుంది. స్త్రీల పురోగతికి ఉమ్, తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా ఉమ్, మానవత్వం పరిమళించేందుకోసం, ఉమ్, మానవత్వం అనేది కాపాడుకునే దానికోసంగా చేసేటువంటి చర్యలు అని చెప్పేసి ఉమ్. నేను చెప్తున్నాను. వేగవంతం కావాలంటే ఆ, ఇందాక చెప్పినట్టుగా ఆ స్త్రీల యొక్క సామర్థ్యమే పెట్టుబడిగా పెట్టి ఉమ్, వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేది ఏర్పాటు చేయాలండి. చెయ్యాలి. అలా చేయకపోతే ఉమ్, చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చిందండి. ఆ, అంటే మనం ఏదో సెలబ్రేషన్ చేసుకుంటాం, ఈవెంట్స్ జరుపుతాం, యాక్టివిటీస్ జరుపుతాం, ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటాం, ఆ, అవేర్నెస్ కూడా తీసుకొస్తాం, జెండర్ ఈక్వాలిటీ అంటాము, పాజిటివ్ చేంజ్ రావాలంటాం. వాటితో రాదండి. ఆ, చట్టసభల్లో వీళ్ళకి ఏదైతే 1/3 సీట్స్ ఇస్తానో ఇచ్చేసి ఉమ్, మిగతా సీట్స్ లో కూడా కనీసం 50% వాళ్ళు వచ్చే విధంగా, ఎన్నికల్లో గెలిచే విధంగా అదే. కనుక చేస్తే ఉమ్, తప్పకుండా ఆ మరి మంచిది. సాధిస్తాం. ఆ, అయితే వీటన్నిటిలో కూడా మగవాళ్ళ రోల్ చాలా ఉందండి. ఆ, కేవలం స్త్రీలు వాళ్ళ పోరాటం వాళ్ళు చేసేది కాదు. ఆ, మగవాళ్ళు గనక ఖచ్చితంగా ఉమ్, జెండర్ ఈక్వాలిటీ అనేది రావాలని ఉమ్, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తే ఆ తప్పకుండా ఇది వచ్చేస్తుందండి. ఆ, అంటే జెండర్ ఈక్వాలిటీ కోసం ఉమ్, వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటం ఏంటంటే, మగవాళ్ళు ఉమ్, ఆడవాళ్ళకి కొంత స్పేస్ ఉండేట్టుగా అన్ని రంగాల్లో ఉమ్, ప్రొవైడ్ చేయాలి. ఉమ్, ఆ తర్వాత ఆడవాళ్ళు చెప్పే వాళ్ళ బాధల్ని వీళ్ళు ఆలకించాలి, అవును. వాళ్ళ వాయిస్ కి సపోర్ట్ చేయాలి. ఆ, అంటే ఈక్విటబుల్ సొసైటీలో 50% వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ, ఆ ఈ దేశ భవిష్యత్తు కోసం, ప్రగతి కోసం, ఆ, అభివృద్ధి కోసం అందరూ కలిసి చేస్తేనే ఈ ఇది డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరూ కూడా ఆ, పొందుతారనే ఒక భావాన్ని మగవాళ్ళు తీసుకొని వాళ్ళ యాక్టివ్ రోల్ తోటి ఆ, మరి ఫైట్ అనేది చేయాలి. చెయ్యి. కాబట్టి ఈ కేవలం మాటలతోటి సరిపెట్టుకోవడం కాకుండా విధి విధానాల్లో మార్పులు కానీ, ఆ, మగవాళ్ళందరూ కూడా యాక్టివ్ రోల్ తీసుకొని ఆ, మరి సపోర్ట్ చేయటం కానీ కనుక చేస్తే ఆ, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ఈ మార్పు. టీమ్ ఆ, విజయం పొందుతారని నేను భావిస్తున్నాను. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్.